నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. శ్రీమాత్రే నమః. అన్నదానంలోకి అన్నప్రసాద వితరణ మహాదానమని, అందులోనూ అంకమ్మ తల్లి ప్రసాదం శ్రేష్టమైనది అని మద్దులపల్లి ఏఎంసీ అధ్యక్షులు బైరు హరినాథ్ బాబు ముదిరాజ్ అన్నారు. ఖమ్మం 4వ డివిజన్ కాయకొండగూడెం మార్గంలోని శ్రీ అంకమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మదిరావమ్మ అమ్మవార్ల దేవస్థానం, శ్రీ త్రిశక్తి దేవాలయం జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దేవాలయం అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణను హరినాథ్ బాబు, కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, బచ్చు విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్లు రెడ్డబోయిన వరలక్ష్మి ముద్రాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్ము భాస్కర్ పలువురు భక్తులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. జాతర వార్షికోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారని భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమ్ము భాస్కర్, కుసుమ దంపతులు, సభ్యులు దంతాల కేశవులు, రెడ్డబోయిన వెంకటేశ్వర్లు, రెడ్డబోయిన వరలక్ష్మి, కొమ్ము సతీష్, గుండోజు రామాచారి, ఎలమందుల రామారావు, మురళీధరాచారి, ములకలపల్లి సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అంకమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మధ్యరామ అమ్మవార్ల దేవస్థానం, కాయకొండగూడెం రోడ్డు, కానాపురం, ఖమ్మం. చైర్మన్ కొమ్ము భాస్కర్ రావు గారిని ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు జరిగే జాతర ఈ సంవత్సరం కూడా మార్చి 3వ తారీఖున ప్రారంభమైనది. ఆ ప్రారంభ కార్యక్రమంలో మొదటిగా కుంకుమార్చన అనేది ఒకరోజు చేయడం జరిగింది. రెండో రోజు పుష్పాభిషేకం చేశాము. ఈ దేవాలయం కొత్తగా పునర్నిర్మాణం చేయడం కూడా ఇది 2వ సంవత్సరం. ఆ ద్వితీయ వార్షికోత్సవానికి పురస్కరించుకొని 8వ తారీఖు రోజున ఈ రోజున శ్రీ రుద్ర సహిత చండీ హోమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నారు. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ దేవాలయ అభివృద్ధికి చుట్టుపక్కల గ్రామాలైనటువంటి కాయకొండగూడెం, కానాపురం, పాండురంగాపురం, బల్లెపల్లి, బాలపేట గ్రామస్తులు అందరూ దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ అంకమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మధ్యరామమ్మ అమ్మవార్ల దేవస్థానం, శ్రీ త్రిశక్తి దేవాలయం చైర్మన్ గారు కొమ్ము భాస్కరరావు గారు మరియు కమిటీ సభ్యులందరూ 3వ తారీఖు నుండి ఈ రోజు వరకు అమ్మవారి జాతరలో అనేక కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తూ ఈరోజు శ్రీ రుద్ర సహిత చండీ హోమము, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించి చివరి రోజైనటువంటి ఈ జాతర కార్యక్రమంలో విరివిగా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలందరూ, భక్తులందరూ వచ్చి ఈ జాతరని చాలా విజయవంతంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మధ్యరామమ్మ
గుళ్ళో ఈరోజు చండీ హోమం అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. మేము కూడా చండీ హోమంలో పాల్గొన్నాము. చాలా బాగా ఋత్విక్కులు చాలా బాగా చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ప్రజలందరూ చాలా పెద్ద సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని చండీ యాగాన్ని దిగ్విజయం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారండి అందరూ. కృతజ్ఞతలు ధన్యవాదాలని తెలియజేస్తూ ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మరి అందరూ పాత్రలు కావాలని చెప్పి ఈ కమిటీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ చైర్మన్ గారు కుమ్మ భాస్కర్ గారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలు. మధ్యలో ఉన్న మహాలక్ష్మి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఉత్సవాలు నిర్వహించారు. దీనిలో చండీ యాగం మంచిగా చేశారు. అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ భాస్కర్ గారికి వారి కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ